హలో ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ఏ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ ప్రకృతి హిల్స్ విజయవాడ హైవే పోచంపల్లికి దగ్గరలో ఉంటుంది. ఇది హైవే నుంచి విజయవాడ హైవే నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒకసారి చూసినట్లయితే మనము లాంచింగ్ రోజు ఒక్కసారి పబ్లిక్ చూడండి ఎంతమంది వచ్చారో, అసలు ఎన్ని వెహికల్స్, వేలల్లో జనాలు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే ఇదా అన్నట్టు అనిపించేస్తుంది మనకి. ఎంతమంది వచ్చారంటే మన పైన చూస్తే బస్సుల్లో, కార్లలో, అంటే ఏజెంట్స్ ఉన్నారు. ప్లస్ కంపెనీ ఎంప్లాయీసు, కస్టమర్స్ కూడా చాలా ఉన్నారు. ఒకే రోజులోనే చాలా ప్లాట్స్ బుక్ కూడా అయిపోయినాయి మనకి. సో, ఇక మనం ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాము. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైవే నుంచి లెస్ దాన్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి పక్కనే ఇది పెప్సికో, ఇది ఏమంటారు, పోచంపల్లి నుంచి కొత్తగూడ మార్కెట్ రోడ్ ఒకటుంటుంది. ఆ రోడ్ ఒకటొస్తుంది మనకి. ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయి ఈ వెంచర్ రావడానికి. సో, ఈ 2 రోడ్స్ ఉన్నాయి. పక్కనే లాజిస్టిక్ హబ్ ఉంటుంది. అది కాకుండా ఈ వెంచర్‌కి పక్కనే మనకి 230 ఎకర్స్‌లో మెగా గల్ఫ్ కోర్స్ వస్తుంది. ప్లస్ 50 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్‌కు, ఇంకోటి సాంగీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో, ఇది వచ్చేసి మనకి ప్రపోజ్డ్ అయిన ఫర్దర్ హై ఎక్స్‌టెన్షన్ ఏదైతే ఉందో, ఎల్‌బీ నగర్ టు హయత్ నగర్ మెట్రో రైలు. సో, మన కనెక్టివిటీ హయత్ నగర్ అంటే అక్కడి నుంచి కొంచెం దూరంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. హార్డ్‌లీ ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్‌లో డైరెక్ట్ ఓఆర్ఆర్‌కెళ్ళిపోవచ్చు. ఒక 3 మినిట్స్ డిస్టెన్స్‌లోనే రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. ఇంక రామోజీ ఫిల్మ్ సిటీ అంటే మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. చాలా పబ్లిక్ ఉంటారక్కడ. ఇంకోటేమంటే ఇక్కడ చుట్టుపక్కలనే ఒక 7-8 ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మనకి. మన వెంచర్ దగ్గరలోనే. ఇంకా ఏమంటే మనం ఒక ఓఆర్ఆర్ ఎక్కేస్తే ఒక 8 మినిట్స్‌లోనే మనం టీసీఎస్‌కెళ్ళిపోవచ్చు. మనకి ఇది పక్కనే వచ్చి మౌంట్ ఎపరా ఒకటొస్తుంది. 10 మినిట్స్‌లో ఒక కొంగరకలాన్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కొంగరకలాన్ దగ్గర వెళ్ళొచ్చు. నియర్ బై అదాని ఏరోస్పేస్ కానీ, ఎయిర్‌పోర్ట్ కూడా ఒక 25 మినిట్స్ లోపల మనం ఓఆర్ఆర్ ఎక్కేస్తే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి 22,000 హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకి డెవలప్‌మెంట్స్ విషయంలో ఆధురి గ్రూప్ బ్రాండ్ తెలిసిందే. సో, ఎక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ, డెవలప్‌మెంట్స్ కానీ తగ్గేదే లేదన్నట్టు ఉంటారు. సో, చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇది వెంచర్ స్టార్టింగ్ ఇది. జస్ట్ లేఅవుట్ మనం ఇంగా చూసినట్లయితే, ఇప్పుడు చూస్తున్నది మొత్తం జస్ట్ ఇంగా మనకి డ్రైనేజ్ అంతా డిగ్గింగ్ జరుగుతుంది. ప్లాటింగ్ స్టోన్స్ వేశారు. సో, ఇందాక చెప్పింది పెప్సికో కానీ, ఇది లాజిస్టిక్స్ హబ్. ఇక్కడ పక్కన ఇది ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటుంటుంది. సో, మనకి ఇక్కడ చుట్టుపక్కల తక్కువ ప్రైస్ కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ మొత్తం జీపీ లేఅవుట్స్ ఎక్కువండి. సో, అవి కొంచెం రిస్క్ ఉన్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ అవి ఇష్యూ ఉన్నాయి. కానీ మనం హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి మనకి లోన్ ఫెసిలిటీ వస్తుంది. మొత్తం క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో, మనకి ప్రైస్ కూడా ఓకే. ఇది ఒక హిల్ స్టేషన్ టైప్‌లో ఉంటుంది. అంటే అన్నిటికంటే హైట్‌లో ఉంటుంది కాబట్టి ఏరియా బావుంటుంది ఇది. ఫ్రీ సైట్ విజిట్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. వీకెండ్స్ కాకుండా వీక్ డేస్‌లో కూడా చేసుకోవచ్చు మనము. ఆహ్, ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.